వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. అదేంటంటే నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడం లేదు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేయమని చెప్పి SC/ST టీచర్స్ అసోసియేషన్ నా దగ్గరకు వచ్చింది. నాకు వాళ్ళు ఒక కాగితం కూడా, అంటే వాళ్ళ అసోసియేషన్ తరఫున లెటరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది పబ్లిక్గా వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ విషయాలు చెప్పడం జరిగింది. కానీ చివరికి మళ్ళీ ఏమైందంటే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ వర్గీకరణ అంశానికి వచ్చేసరికి నేనేదో మందకృష్ణకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా వాళ్ళు భావించి, అది ఒక తప్పుడు సంకేతం. నేను మందకృష్ణకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఓన్లీ మాలల్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేది తప్ప మందకృష్ణకు వ్యతిరేకం కాదు. ఒకటి 30 ఏళ్ళ ఆయన పోరాటాన్ని గుర్తించద్దు. ఆయన పోరాటం లేకపోతే వర్గీకరణ జరిగిందని కూడా ఆయన పోరాటం ఉంది. 1 కోటి మంది మాదిగల పోరాటం ఉంది. అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. అందరి సబ్బండ మాదిగ వర్గాల అందరి యొక్క కృషి ఫలితంగా, పోరాటాల ఫలితంగా, త్యాగాల ఫలితంగా వచ్చిందే ఆ చట్టం. సో అందుకే నేను దాన్ని అమరవీరులకు అంకితం చేద్దామని చెప్పాను. సో అమరవీరులకు అంకితం చేయడం కారణం ఏంటంటే, తెలంగాణ ఎట్లయితే ఏ అమరవీరుల పునాదుల మీద, త్యాగాల పునాదుల మీద పడిందో వాళ్ళ ఆశయాలు నెరవేరడం లేదు. బట్ ఇక్కడ కూడా వర్గీకరణ కూడా తన యొక్క ఆశయం కేవలం ఒక 5% ఉన్న విద్యావంతుల ఆశయం ఒకటే కాదు. అది పూర్తిగా కంప్లీట్గా మిగతా మొత్తం మాదిగ జాతిని అంతా సమగ్రంగా అభివృద్ధి చేయడం. కేవలం విద్యావంతులకు ఉద్యోగాలు వచ్చినంత మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వంలో? కేవలము మొత్తం ఓవరాల్గా టోటల్గా 1,00,000 ఉద్యోగాలు నింపే పరిస్థితి ప్రభుత్వాల వద్ద లేవు. మొత్తం 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆరే 38,000 ఉద్యోగాలు నింపాడు తప్ప మిగతా అన్ని రెగ్యులరైజ్ చేశాడు కొంత తప్ప ఇంకేం చేసే పరిస్థితి లేదు అక్కడ. రెగ్యులరైజ్ చేయడం ఉన్న వాళ్ళనే కదా రెగ్యులరైజ్ చేసింది ఆయన. కాబట్టి ఇవాళ ఉద్యోగాల మీద మాత్రమే ఆధారపడి ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది కరెక్ట్ కాదు. మొత్తం సమగ్రంగా మనం డెవలప్ అయ్యే కార్యక్రమం కావాలి. 30 ఏళ్ళుగా చిన్న సమస్య కోసం మనం కరెక్ట్గా దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచన నాయకత్వం చేయకపోవడం కారణంగా ఇవాళ సరి అయిన న్యాయ పరిజ్ఞానం లేని కారణంగా, సరి అయిన న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళను సూచనలు సలహాలు పాటించకపోవడం వల్ల చాలా అన్యాయం జరిగింది. 3 తరాల మాదిగలకు అన్యాయం జరిగింది. అదే ఉద్దేశంతో నేను ఇవాళ నేను ఆ మాలల్ని టార్గెట్ చేయడం, అందరం అంటరాని కులాలు 59 కులాలుగా, కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాను తప్ప నేను మందకృష్ణ నాకు వ్యతిరేకం కాదు. సో నన్ను తప్పుడుగా అర్థం చేసుకున్న మాదిగ జాతి కానీ, లేదా మాదిగ మేధావులు కానీ, లేదంటే ఇప్పుడు SC/ST టీచర్స్ అసోసియేషన్ మాదిగ వెంకటి కానీ, వాళ్ళంతా కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు 10వ తారీఖు వరకు కూడా అయిపోతుంది. ఇవాళ ఎంతో తారీఖు? ఇవాళ 6, 10th వరకు లాస్ట్ డేట్. మళ్ళీ ఇంతవరకు వాళ్ళు నాకు కాంటాక్ట్లోకి రాకపోవడం, నేనేదో మందకృష్ణకు వ్యతిరేకంగా అని వాళ్ళు భావించడం, ఇది తప్పు. ఇది పద్ధతి కాదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మొదటి నుండి చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తా. ఆయన MSP ద్వారా బీజేపీతో పొత్తు పోకపోవడం, బీజేపీకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం, దాన్ని మాత్రం నేను తప్పుపట్టాను. ఎందుకంటే బీజేపీ మనకు పార్లమెంట్లో చట్టం చేసి ఉంటే మనం ఇవాళ రేవంత్ రెడ్డి గారిను, చంద్రబాబు గారిను ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. దేశమంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మనకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తే, చట్టం చేస్తే, బాబు గారు చేస్తే. కానీ మనకు అదే మోడీ గారు చేస్తే కేంద్రము, రాష్ట్ర ఉద్యోగాలు అన్నిట్లలో, ఈవెన్ లోకల్ బాడీ ఉద్యోగస్తుల అన్నిట్లలో కూడా ఇవాళ వస్తాయి. మరి అవి రాకుండా ఇవాళ మనకు ఎవరి వల్ల నష్టం జరిగిందంటే బీజేపీ వల్ల జరిగింది. సరే పోనీ నష్టం జరిగిన పర్లేదు, రాజకీయ అధికారం వైపు వెళ్ళే విధంగా MSP ద్వారా మాదిగలు ఒక అడుగు ముందుకేస్తారని చెప్పేసి నేను తెలంగాణలో 10 ఎమ్మెల్యేలు 2 MP సీట్లకు పోటీ చేద్దాము, బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అంటే దాన్ని తిరస్కరించి కంప్లీట్గా బీజేపీకి ఆయన వెళ్ళిపోయిన కారణంగా ఆయనతో దూరమైన తప్ప నేను ఆయనకి ఏదో వ్యతిరేకంగా కాదు. రెండవది, మాలల్ని మాత్రమే టార్గెట్ చేయడం తప్పు. అగ్రకులాలే దీనికి కారణం, ప్రధాన కారణం. అగ్రవర్ణ పార్టీలే ప్రధాన కారణము. వాళ్ళే ఈ వర్గీకరణ చేయలేదు మనకి. కాబట్టి వాళ్ళు చేస్తే సమస్య ఎప్పుడూ పరిష్కారం అయ్యేది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎప్పుడో సమస్య పరిష్కారం అయ్యేది పార్లమెంట్లో చట్టం వస్తే. కాబట్టి ఇవాళ
దుర్మార్గంగా అన్యాయం జరిగింది. 2004లోనే మనకు సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత మళ్ళీ దాని మీద న్యాయ ప్రక్రియ జరగలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కేసేస్తే కూడా దాన్ని మళ్ళీ వాపసు తీసుకోవడం చేయించారు నాయకత్వం. సో వీటన్నిటి వల్ల ఇవాళ మాదిగలకు 3 తరాలుగా తీరే నష్టం జరిగింది. ఇప్పటికైనా ఆ నష్టాన్ని పూడ్చుకునే విధంగా మనం కలిసి ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందాము. మాదిగలైనా ఉపకులాలైనా తిరిగి మనం 95% ఉన్న పేద మధ్యతరగతి మాదిగ కానీ ఉపకులాలు కానీ వాళ్ళందరి సమస్యల కోసం ఉమ్మడిగా, అది బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, అది భూమి సమస్య కావచ్చు, అది ఉద్యోగ సమస్య కావచ్చు, అంతేకాకుండా అది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావచ్చు, ప్రైవేట్ రంగంలో వాటా కావచ్చు, పరిశ్రమల వాటా కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో, ఫార్మా ఇండస్ట్రీలో, ఇట్లా సకల సంపదలో వాటా కోసం కలిసి పోరాటం చేద్దాం, ఉమ్మడిగా రాజకీయ అధికారం వైపు వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో నేను ఒక్క మాలని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నా అని చెప్పేసి నేను మాట్లాడిన కారణంగా అది నచ్చలేదు. సో దాన్ని నేను కౌంటర్ చేసాను తప్ప ఆయనకేదో వ్యక్తిగతంగా నాకు ఆయనకి ఏమైనా గట్టు పంచాయతీ ఉందా, లేకపోతే ఇంకే డబ్బుల పంచాయతీ ఉందా, లేకపోతే ఇంకే ప్యాకేజీల పంచాయతీ ఉందా, ఏమి లేదు కదా అట్లాంటివి. సో కాబట్టి అట్లాంటి నేను ఎవరుతున్నాను లాలుచి పడినట్టు, లేదా మాలలు ఏదో కొంతమంది అన్నారట మాలలతో ఏదో నేను లాలుచి పడినట్టు, ఒక్క మాల నాయకుడితో నేను లాలుచి పడినట్టుగా ఉంటే, ఒక్క మాల నాయకుడు కనుక నాకు ₹1 ఇచ్చినట్టుగా ఉంటే, వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు మాట్లాడండి అని చెప్పేసి నేను ఎన్నడూ వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడలేదే. మాలల్ని మాత్రమే టార్గెట్ చేయడం తప్పనే తప్ప, మాలల్ని కూడా వర్గీకరణకు అనుకూలంగా మార్చాను తప్ప, మాలల్ని కూడా ఇవాళ ఆంధ్రాలో ఉన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడాను, వ్యతిరేకంగా మాట్లాడలేదే. వాళ్ళని కూడా శాస్త్రీయ వర్గీకరణ జరగాలి, మీరు సపోర్ట్ చేయాలని చెప్పాను. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మరి దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుందో SC/ST టీచర్స్ అసోసియేషన్, ఒక చారిత్రాత్మకమైన ఒక సందర్భం ఏదైతే ఉందో, నేను పోటీ చేయమని వచ్చిండ్రు వాళ్ళే, మళ్ళీ వాళ్ళే వెనుకకు పోయినరు. అది కృష్ణమాది గారిని వాళ్ళని జరిగిందనే దానికి ఒక మనకు అర్థమవుతుంది. బట్ నేను చెప్తున్నాను వెంకటి గారికి కానీ, ఆ చౌహాన్ గారు కానీ, లేదా ఉపాధ్యాయులందరికీ కానీ, నాలక చిత్తశుద్ధిగా మీకోసం ఎమ్మెల్సీ ఒకవేళ నేను పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా నాలక చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్సీ ఎవరు దొరకడు. SC/STల పట్ల సిన్సియర్గా, మిగతా వాళ్ళకు కూడా సిన్సియర్గా వర్క్ చేసేవాడు ఎవరు దొరకరు. బట్ మీ అన్ఫార్చునేట్ థింగ్ మీరు దాన్ని మళ్ళీ ముందుకు రాకపోవడం అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మన వాళ్ళు ఏదైతే అపోహల్లో ఉన్నారో, SC/ST ఉపాధ్యాయ సంఘం ఏ అపోహల్లో అయితే ఉందో, నేను మీరు ఇచ్చారు కాబట్టి, మీరు ఆ లెటర్ ఇచ్చారు కాబట్టి, మీరు ప్రెస్లో ప్రకటించారు కాబట్టి నేను పోటీ చేస్తాను తప్ప నేనేదో పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నా టార్గెట్ అంతా ఎంపీనే. నేను ఎంపీ కావడము, కేంద్ర మంత్రి కావడం, లేదా ఈ దేశంలో కీలక రాజకీయ నేత కావడం అనేది నా లక్ష్యం. నా లక్ష్యంకు ఇంకా కొంచెం దూరంలో ఉంది కాబట్టి నా లక్ష్య సాధనలో నేను వెనుకవను. సరే, ఇప్పుడు తాత్కాలికంగా ఎమ్మెల్సీ వాళ్ళు నిర్ణయించారు కాబట్టి పోటీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది కూడా విరమించుకుంటున్నాను. ఇక నేను ఎమ్మెల్సీగా పోటీ చేసే ఆలోచన నాకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్న వీడియో. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. జై భీమ్, జై పులి, జై పెరియార్.